కొత్త సంవత్సరాన పార్టీల పేరుతో ఫుల్లుగా మద్యపానంలో మునిగితేలేక ఆల్కహాల్కు కొంత గ్యాప్ ఇవ్వాలని డిసైడ్ అయ్యేది కొందరైతే, న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద మద్యానికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నవారు మరికొందరు. ఏది ఏమైనా ఆల్కహాల్కు గ్యాప్ ఇవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాని ప్రభావం ఆల్కహాల్ వినియోగం బట్టి ఉంటుందని అంటున్నారు. అంటే ఆల్కహాల్ చాలా తక్కువ మొత్తంలో తీసుకునేవారు నెల రోజుల పాటు మద్యానికి దూరంగా ఉంటే తమ హెల్త్ పట్ల కంట్రోల్ ఉన్నామనే భావన కలుగుతుందట. ఇక మితిమీరి తాగేవారు మాత్రం ఆల్కహాల్ మానేస్తే 30 రోజుల తర్వాత ఆ ప్రభావం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మంచి నిద్ర పట్టడం, వెయిట్ లాస్, మెంటల్ క్లారిటీ, మలినాలు తొలగిపోవడం వంటి మార్పులు కనిపిస్తాయి. అంతేకాదు లివర్ రిపేర్ అయ్యి తన పూర్వ స్థితికి చేరుకుంటుంది. అలాగే మితిమీరి తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. కాబట్టి 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఆల్కహాల్ కు దూరంగా ఉంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గి హార్ట్ రిస్క్ తగ్గుతుంది. ఇకపోతే ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల హెడ్ అండ్ నెక్, ఈసోఫెగల్, లివర్, బ్రెస్ట్, కొలోరెక్టల్ వంటి క్యాన్సర్లు వచ్చే రిస్క్ ఉంది. కాబట్టి ఆల్కహాల్ కు దూరంగా ఉండడం వల్ల ఈ రిస్క్ తగ్గుతుంది. అతిగా ఆల్కహాల్ తాగడం వల్ల వెయిట్ గెయిన్ కూడా అవుతారు. ఎందుకంటే ఇందులో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి అతిగా తాగేవారు ఎక్కువ కాలం ఆల్కహాల్ కు దూరంగా ఉంటే వారు వెయిట్ లాస్ అవ్వడమే కాక శరీరంలో కొవ్వు కరుగుతుంది. కాబట్టి ఆల్కహాల్ ను తగ్గించుకోవడం మంచిదని, లేదంటే వీలైనంత మితంగా తాగాలని నిపుణులు చెబుతున్నారు. నెలకోసారి మితిమీరి తాగినా దానివల్ల గుండె జబ్బుల రిస్క్ విపరీతంగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.